టమాటాలు, చింతపండు, కరివేపాకు, నూనె, జీలకర్ర వేసుకున్నాం కదండి. ఉడకబెట్టుకునేటప్పుడే కొంచెం మనము 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకొని ఒకసారి ఇట్లా కలిపెట్టుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా పోపు పెట్టుకున్నారంటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి ఎట్లా పొగలు కక్కుతుందో. మన టమాటా చింతపండు రసం అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. సూపర్ అంటే సూపర్. మనం పోపు పెట్టుకునేటప్పుడు మీకు వీలైతే మీ దగ్గర అవైలబుల్లో ఉంటే ఖచ్చితంగా ఇంగువ అయితే వేసుకోండి. నేను వెల్లుల్లి వేసుకున్నాను కాబట్టి దంచి, నేనైతే ఇంగువ అయితే వేసుకోలేదండి. ఇదే సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నంలోకి. చిట్టి చోలకాయలు కూడా వేసుకొని మంచిగా కలిపెట్టుకోవాలండి. టమాటా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్నీ కూడా చిట్టి చోలకాయ పట్టేటట్టు బాగా కలిపెట్టుకోవాలి. కలుపుకొని చూడండి ఒకసారి ఎంత బాగుందో. మనకెంతో టేస్టీగా ఉండే యమ్మీ చిట్టి చోలకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సూపర్ టేస్టీ చిట్టి చోలకాయ కర్రీ రెడీ అనమాట. నేను ఇక్కడ రైస్ వండేసాను. దీంతో పాటు ఎంతో టేస్టీగా ఉండే టమాటా చింతపండు రసం రెడీ. తర్వాత మనం ఈరోజు స్పెషల్గా చేసుకున్నటువంటి చిట్టి చోలకాయ కర్రీ. సూపర్ అంటే సూపర్ కాంబినేషన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే, నేను మొన్న వాకింగ్కి వెళ్ళి చిట్టి చోలకాయలు తర్వాత బెండకాయలు తీసుకొని వచ్చాను కదండి. ఎంతమందికి చిట్టి చోలకాయ అంటే తెలుసో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రోజు అయితే నేను చిట్టి చోలకాయల కూర చేస్తున్నా. అంటే టమాటా వేసి చేస్తానులేండి. చాలా బాగుంటుంది. మన నార్మల్గా చేసుకునే చోలకాయ కంటే కూడా ఈ చోలకాయ చాలా టేస్టీ అండ్ హెల్దీ అనమాట. ఇంతే ఉంటుంది అనమాట చోలకాయ. చూసుంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే నేను చిట్టి చోలకాయ కర్రీ, తర్వాత టమాటా చారు, తర్వాత రైస్ అయితే చేయబోతున్నానండి. ఇదే అనమాట ఈరోజు నా బ్లాగు. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, బ్లాగ్ అనేది కంటిన్యూ అయితే చూస్తూనే ఉండండి. చిట్టి చోలకాయలు చూపిస్తాను చూడండి. ఇవిగోండి, ఇవి చిట్టి చోలకాయలు అనమాట. ఇవి మొత్తం కవర్ల నుంచి తీస్తాను చూడండి. ఇదిగోండి, ఇవన్నీ కూడా చిట్టి చోలకాయలు అనమాట. ఇన్ని చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు దీంట్లో నుంచి బెండకాయలు సపరేట్ చేయాలి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. నేను తెచ్చి కూడా 1 వీక్ అవుతుంది, అయినా కానీ ఫ్రెష్గా ఉన్నాయి చిట్టి చోలకాయలు అయితే. ఇవిగోండి చిట్టి చోలకాయలు. నేను ఇప్పుడు వీటిని అన్నిటిని దీంట్లో ఆఫే చేస్తాను. ఫస్ట్ అయితే నేను బెండకాయలు సపరేట్, చోలకాయలు సపరేట్ అయితే చేసేస్తాను. ఇదిగోండి బెండకాయలు వేసేస్తున్నాను, దీంట్లో వేసేస్తాను. ఈరోజు మీ ఇంట్లో మీరు ఏం చేసుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవ్వరు చేయట్లేదు, నేను చెప్తున్నాను కానీ ఎవ్వరు కూడా నా మాట వినట్లేదు. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం అయితే సపరేట్ చేసేసుకుంటాను. సపరేట్ చేసేసుకుంటే మనకు ఎన్ని ఉన్నాయి, మనం ఎంత చేసుకోవాలనేది మనకు తెలుస్తుంది. అందుకోసమని ఈ టైంలోనే మా ఆకుకూరలు ఆమె వస్తుంది అనమాట. ఆమె 10:30కి వస్తుంది. అందరూ ఆకుకూరలు తొందరగా వస్తారు, కానీ మాకు ఇచ్చే ఆకుకూరలు అవి మాత్రం ఆమె 10:30, 11కి అట్లా వస్తుంది అనమాట రెగ్యులర్గా. ఇంకా తీసుకోకపోతే బాధపడిపోతుందని ఏదో ఒకటి తీసుకుంటా, కానీ నేను ఇలా అన్నీ ఏరుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఫ్రెండ్స్ చూడండి, ఇన్ని ఉన్నాయన్నమాట. దీంట్లో సగమే చేస్తాను. ఇవి బెండకాయలు అనమాట. మళ్ళీ కవర్లో ఎట్లా ఉన్నాయి అట్లనే వేసేస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి దీంట్లో షేర్ చేస్తాను హాఫ్ అనమాట. నాకు ఇన్నొద్దు, నాకు ఇవి చాలన్నమాట. ఇవి కట్ చేసుకొని తాలింపు వేసేటప్పుడు నేను మళ్ళీ మీకు చూపిస్తాను వీడియో. ఓకేనా, ఇవైతే కట్ చేసుకోవాలండి. నాకు స్టాండ్ కూడా లేదు, నిన్ననే చెప్పాను స్టాండ్ ఇరిగిపోయిందని. కట్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. మేము చిట్టి చోలకాయ ఎక్కువ అయితే చేస్తున్నా. ఇవైతే సరిపోతాయి మాకు. ఓకేనా, నేనైతే హాఫ్ తీసి పక్కన పెట్టాను, హాఫ్ అయితే ఇవైతే నేను మొలుచుకుంటానండి. ఎందుకంటే నాకు స్టాండ్ కూడా ఇరిగిపోయిందనమాట, మీకు చూపిద్దామంటే కూడా. కాబట్టి నేను ఇంకా ఏం చేయలేను. కాబట్టి కట్ చేసుకున్న తర్వాత అన్నీ రెడీ చేసుకొని మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది చిట్టి చోలకాయ కూర. వెయిట్ చేయండి. ఓకేనా, బ్లాగ్ అనేది కంటిన్యూ అయితే చూస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి టమాటా రసం కోసం, టమాటా చింతపండు రసం కోసం అయితే నేను ఒక టమాటాని 4 ముక్కలు కట్ చేసి ఒక 4 వేసుకున్నానండి. దాంట్లో 1 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను. దీంతోపాటు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు అయితే వేసుకుందాం. కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలండి. జీలకర్ర వేసి అయితే స్కిప్ అయిపోయింది.
మర్చిపోకుండా మీరు ఖచ్చితంగా అయితే జీలకర్ర వేసుకోవాలండి, ఒక 1/2 టేబుల్ స్పూన్. తర్వాత మనం 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్తో పాటు కరివేపాకు కూడా 2 రెబ్బలు వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనము టమాటాలు ఉడికిపెట్టుకునేటప్పుడే మనము కరివేపాకు వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట రసం అనేది, టమాటా చింతపండు రసం అనేది. ఇప్పుడైతే నేనైతే రైస్ పెట్టేసుకున్నానండి. రైస్ ఉడుకుతూ ఉంటుంది ఒక స్టవ్ మీద అయితే టమాటా రసానికి అయితే పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసాను. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ దీంట్లో పసుపు వేయడం అయితే మర్చిపోయాను. ఇప్పుడైతే పసుపు వేసుకుంటాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు అయితే వేసేసుకోండి. నేను పసుపు వేయడం అయితే మర్చిపోయాను, అందుకోసమని మళ్ళీ మూత తీసి మళ్ళీ వేస్తున్నానండి. అప్పుడప్పుడు మతిమరుపు వస్తుంది, మనము హౌస్ వైఫ్స్ కాబట్టి ఖచ్చితంగా మనకు మతిమరుపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది పెద్ద ఇష్యూ కాదు కదండి. ఓకే, అది టమాటా చారు ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనము చిట్టి చోలకాయ కర్రీ చేసుకుందాము. నేనైతే కొంచెం వాటర్లో ఉప్పేసి చిట్టి చోలకాయలు కట్ చేసినవన్నీ దాంట్లో వేసాను. దీనికి మనకు ఒక టమాటా, ఒక చిన్న ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోండి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు ఖచ్చితంగా కావాల్సినవి. తర్వాత ఉప్పు, కారం, పసుపు అవన్నీ కూడా ఇంకా కామన్ అండి. ఫస్ట్ అయితే నేనైతే కుక్కర్లో వేస్తున్నాను, ఎందుకంటే మనం చిట్టి చోలకాయ ఉడకబెట్టుకోవడానికి టైం పడుతుంది అనమాట. నాకు స్కూల్ టైం అవుతుంది కాబట్టి నేనైతే కుక్కర్లో వేస్తున్నాను. ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే మనము తర్వాత ప్రాసెస్ చేయాలండి. ఇక్కడైతే నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే మంచిగా ఫ్రై అయ్యేదాకా ఉంచిన తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు. నేనైతే ప్రతి కూరలో, నేను చేసే ప్రతి వంటలో కూడా ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ కరివేపాకు అయితే వేస్తానండి. కరివేపాకు తినడం వల్ల మనకు చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తర్వాత ఎప్పుడైనా వీడియోలో చెప్పుకుందామండి, మీకు కూడా తెలిసే ఉంటుందండి. తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత టమాటా వేసేసుకోవాలి. టమాటా కూడా వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేసుకొని మగ్గించుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలన్నమాట. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అది 1/2 టేబుల్ స్పూన్ అంటే ఎక్కువ కాదు, మీకు అట్లా వీడియోలో అట్లా కనిపిస్తుంది అంతే. మంచి కలుపుకోవాలి. మనకు పచ్చివాసన అయితే పోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు అయితే బాగా కలిపెట్టుకోవాలి. అందులోపల మనకు టమాటా అనేది మగ్గిపోతుంది కాబట్టి మనము ఎక్కువ స్టెయిన్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యే వరకు మగ్గిపోతుంది. ఇక టమాటా చారు అయితే పొంగుతుందని చెప్పేసి ఒకసారి తీసి కలిపెడుతున్నాను. చూడండి, నాకైతే స్మెల్ అదిరిపోతుంది అనమాట. ఇప్పుడే అదిరిపోతుంది స్మెల్, అంత బాగా వస్తుంది కరివేపాకు వేయడం వల్ల. ఇంకొంచెంసేపు అయితే ఉడకబెట్టుకోవాలి, ఎందుకంటే ఆ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి పసుపు వేసుకుంటున్నానండి. మా టమాటా మగ్గిన తర్వాత పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపెట్టుకోవాలి. మనకు కలిపెట్టుకునే ప్రాసెస్ అయితే చాలా ఉంటుంది కదండి, ఏ కూర చేసినా కానీ. చూడండి, ఇక్కడ పసుపు వేసుకొని కలిపెట్టుకున్న తర్వాత మంచిగా కడుక్కున్నటువంటి చిట్టి చోలకాయలు కూడా వేసేసుకోవాలన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే మీరు ఇట్లా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం చోలకాయలు మొత్తం కూడా వేసేసాను నేను, లాస్ట్కున్నవి కూడా వేసేసాను. ఇంకొకసారి మనం ఒకసారి గెరెట పెట్టుకొని కలిపెట్టుకుంటే అయిపోతుంది. చూడండి, అన్నీ వేసేసాను అనమాట. ఒక్కసారి గంటె పెట్టి కలిపెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనియాలి. వీటిని కూడా మగ్గనిస్తేనే మనకు ఏదైనా సరే కొంచెం ఓపికతో చేస్తే ఆ వంట అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ చిట్టి చోలకాయలు, టమాటా, తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా మగ్గాలన్నమాట. చూడండి ఎంత బాగా మగ్గినాయో. అయితే నేను కుక్కర్కి విజిల్ ఏం పెట్టానండి అనమాట, ఉట్టిగా పెట్టేస్తాను. తర్వాత అవి మగ్గిన తర్వాత పసుపు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఉప్పు, తర్వాత కారం 2 కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపెట్టుకోవాలి. కొంచెం కారం అయితే మీరు చూసి వేసుకోండి, ఎందుకంటే ఎవరి టేస్ట్ వాళ్ళది. నేనైతే కొంచెం కారం తక్కువనే తింటాం మేము కాబట్టి, ఉప్పు కారం కూడా తక్కువనే తింటాం కాబట్టి వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఒక 4-5 టేబుల్ స్పూన్ల వాటర్, అంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత దీంట్లో ధనియాల పొడి, తర్వాత జీలకర్ర పొడి 2 కూడా వేసేసుకొని కలిపెట్టుకోవాలండి. ఇది జీలకర్ర పొడి అనమాట, ఫస్ట్ వేసింది ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపెట్టుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టుకోవాలన్నమాట. కుక్కర్ విజిల్ పెట్టుకున్న వాళ్ళు విజిల్ పెట్టుకొని, నేనైతే మా విజిల్ పనిచేస్తలేదు కాబట్టి నేను జస్ట్ పెట్టేసి తిప్పి పెట్టేస్తాను. నాకు అర్థమవుతుంది అనమాట ఎంతసేపట్లో ఉడుకుతుంది అనేది. కాబట్టి నేను ఒక 2 మినిట్స్ అయితే ఉంచిన అనమాట, విజిల్ పెట్టలేదు. మా కుక్కర్ పని చేయట్లేదు కాబట్టి. అప్పటి వరకు టమాటా చారు అయితే మొత్తం కూడా వాటర్ ఇంకిపోయిందండి. ఇప్పుడు దీంట్లో నేను స్టవ్ బంద్ చేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసిన, పక్కన రైస్ కూడా ఉడుకుతుంది. చూడండి అన్నం ఎంత మంచిగా ఉడుకుతుందో. ఇంకా రైస్ కూడా నేను వంపేస్తానండి. ఇంకా అన్నీ కూడా ఒక్కసారి అయిపోతాయి అనమాట నాకు పనులన్నీ. ఇంకా అన్నం అయితే ఉడికేసింది, రైస్ ఉడికింది కాబట్టి నేను అన్నం వంపేస్తాను. అన్నం వంపేసి పెట్టేసిన తర్వాత టమాటాలు చల్లగా అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని టమాటాలు చల్లగా అయ్యేదాకా ఉంచుకొని
టమాటాలన్నీ బాగా పిసుకోవాలండి. మంచిగా మన ఇంట్లో వాళ్ళైతే తినేది కాబట్టి నేనైతే చేతితో అయితే పిసుకున్నాను. మీ ఇష్టం, ఇంకా ఇదైతే చేతితో పిసుకుతేనే మంచిగా వస్తుంది. బాగా పిసికిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ వేసుకొని దాంట్లో ఉప్పు, తర్వాత కారము, ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కాబట్టి ఉప్పు కారం అయితే వేసేసుకొని దాంట్లో ఏమైనా కచ్చరా అట్లా ఏమైనా ఉంటే మొత్తం తీసేయండి. ఎందుకంటే మా ఇంట్లో టమాటాలు తగులుతూ ఉంటే, చింతపండు తగులుతుంటే తినారనమాట. తర్వాత దీంట్లో కూడా సేమ్ ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే మస్ట్ అండ్ షుడ్ అండి, ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. అవి వేసుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇవి వేసుకున్న తర్వాత మీరు కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోండి. మనం తాలింపులో కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడే వేసుకుంటాను అనమాట. ఎందుకంటే టేస్ట్ వైజ్ అయితే బాగుంటుంది ఇట్లా వేసుకుంటే. ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి. టమాటా చింతపండు రసం అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. తర్వాత అదే మనమైతే టమాటాలు అయితే ఉడకబెట్టుకున్నామో అదే గిన్నె పెట్టుకొని దాంట్లోనే ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో మనం ఫస్ట్ ఎండుమిర్చి వేసేసుకోవాలండి. ఎండుమిర్చి కొంచెం బ్లాక్ అయితే, తాలింపు అనేది కొంచెం నల్లగా అయితేనే టేస్ట్ అనిపిస్తుంది నాకైతే. మీరు ఎట్లా వేసుకోవాలంటే మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా వేసేసుకోండి. నేనైతే ఎండుమిర్చి, తర్వాత తాలింపు గింజలు, తర్వాత దంచినటువంటి వెల్లుల్లి వేసేసాను, కరివేపాకు వేసేసుకున్నాను. ఇప్పుడు మనము ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ టమాటా రసం మొత్తం కూడా తాలింపులు అయితే వేసేసాను. అది ఒక 2 సార్లు ఇట్లా తెరిగిన తర్వాత మనం ఇంకా దింపేసుకుందామండి. ఒకసారి కలిపెట్టుకొని మీకు వీలైతే మీరు తింటాం మేము అంటే దీంట్లో కొంచెం ఇంగు అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇంగు అయితే వేయలేదండి రసంలో. కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే దీంట్లో వేయలేదు. కొంచెం ఇట్లా తెరలంగానే ఇంక నేను బంద్ చేస్తానండి. మనకు టమాటా చింతపండు రసం అయితే రెడీ అయిపోయింది అనమాట. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో అసలు, మీరు నమ్మరు ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఇంకా మనము దగ్గు, జలుబు పిల్లలకు ఉంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు, మిరియాల పొడి దంచి వేసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్ కాంబినేషన్. మనకి చిట్టి చోలకాయ కూర కూడా రెడీ అయిపోయింది. చూడండి ఒకసారి, మంచిగా ఉడికింది. కొంచెం వాటర్ అయితే ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే ఈ వాటర్ పోయేదాకా ఇంకొంచెం సేపు పెట్టి దీంట్లో గరం మసాలా వేసేస్తాను. గరం మసాలా వేసేసిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ కాదండి, ఒక 5 మినిట్స్ అయితే ఖచ్చితంగా నేనైతే ఉడకబెట్టేస్తాను. ఎందుకంటే ఆ వాటర్ కూడా ఉండకూడదు అనమాట, అది అందుకోసం అని చెప్పేసి నేను ఒక 10 మినిట్స్ అయితే అట్లా ఉడికిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసేసి పక్కకైతే పెట్టేస్తానండి. ఇంకా దింపేసి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. కుక్కర్లో చేస్తే ఇంకా తొందరగా అవుతుంది. ఈరోజు మా లంచ్ అయితే ఇదేనండి. ఎలా వచ్చింది చెప్పండి ఫ్రెండ్స్. వంటలు అయితే అయిపోయినాయండి. ఏమేమి చేసినా అనేది మీకు ఆల్రెడీ తెలుసు, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. టమాటా చారు, టమాటా రసం, తర్వాత చిట్టి చోలకాయ కర్రీ, రైస్ చూపిస్తాం కదండి ఫ్రెండ్స్. ఇదిగోండి వేడి వేడి అన్నం, పొగలు కక్కుతున్నటువంటి అన్నము, తర్వాత టమాటా చింతపండు రసం, చిట్టి చోలకాయ కర్రీ మొత్తం రెడీ చేసి టేబుల్ మీద పెట్టినా. ఇంకా మా బాబు వచ్చినాక వాడికి తినిపించేస్తాను. అంతలోపల నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో ఇదే అనమాట. నా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో నేను మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.